హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరితోనైనా సంభాషించేటప్పుడు ఉపయోగించే కొన్ని ముఖ్యమైన సెంటెన్సెస్ను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఎక్కడైనా సరే చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా చెప్పిన దాంట్లో కొంతవరకు నిజముంటే నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే అంటాం కదా. What you said is right up to some extent. What you said is right up to some extent. ఎవరైనా అనవసరంగా పెద్దగా అరుస్తూ ఉంటే అరవడం వలన ఉపయోగం ఏమీ లేదు అని చెబుతాం కదా. There is no use shouting. There is no use shouting. అలాగే నాకు సంబంధించినంత వరకు నేను అన్నీ చేశాను అని ఇలా చెప్పాలి. As far as I am concerned, I did everything. As far as I am concerned, I did everything. వర్షాకాలంలో వర్షం అప్పుడప్పుడు రోజంతా కురుస్తూనే ఉంటుంది కదా. రోజంతా వర్షం ఆగి ఆగి కురుస్తూనే ఉంది. It's been raining on and off all day. It's been raining on and off all day. ఎవరికైనా మంచి సలహా ఇచ్చినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే ఉపయోగం ఉండదు కదా. అతనికి సలహా ఇచ్చి ప్రయోజనం లేదు. There is no use advising him. There is no use advising him. ఎవరైనా ఎక్కువగా అబద్ధాలు చెబుతూ ఉంటే పచ్చిగా అబద్ధాలు చెప్పొద్దు అంటాం కదా. Don't lie blatantly. Don't lie blatantly. ఎంత చెప్పినా మార్పు రాకపోతే నా మాటలు గుర్తుపెట్టుకో, అతను ఎప్పటికీ మారడు అని చెప్తాం కదా. Mark my words, he will never change. Mark my words, he will never change. ఎవరైనా మన కోసం వేచి ఉన్నప్పుడు మనకి వీలు కాకపోతే వేచి ఉండొద్దని కబురు చేస్తాం కదా. నా కోసం వేచి ఉండొద్దని అతనికి చెప్పు. Tell him not to wait for me. Tell him not to wait for me. ఏదైనా సాధించాలంటే కష్టపడాలి కదా. 2 ఏళ్ళు కష్టపడి ఎంపిక అయ్యాను. After 2 years of hard work, I got selected. After 2 years of hard work, I got selected. కారు కొనేంత డబ్బు మన దగ్గర లేకపోతే నాకు కారు కొనే స్తోమత లేదు అని చెబుతాం కదా. I cannot afford to buy a car. I cannot afford to buy a car. కోపంగా ఉన్నప్పుడు ఎవరైనా సరైన నిర్ణయాలు తీసుకోలేరు కదా. ఎప్పుడూ కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. నెవర్ మేక్ ఎ డెసిషన్ ఇన్ యాంగర్. నెవర్ మేక్ ఎ డెసిషన్ ఇన్ యాంగర్. కొన్ని విషయాలు ఎవరికైనా మొదట్లో తెలియదు కదా. మొదట్లో నాకు తెలియదు. ఇనిషియలీ ఐ డిడ్ంట్ నో. ఇనిషియలీ ఐ డిడ్ంట్ నో. ఎవరైనా కాల్ చేయమని చెప్పినప్పుడు తప్పకుండా చేస్తానని చెప్తాం కదా. నేను నీకు తప్పకుండా కాల్ చేస్తాను. I will certainly call you. I will certainly call you. కొందరికి మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాటు ఉండదు కదా. నాకు మధ్యాహ్నం పూట కునుకు తీసే అలవాటు లేదు. I don't have a habit of taking a nap in the afternoon. I don't have a habit of taking a nap in the afternoon. ఏదైనా వాదించుకున్నప్పుడు కొందరు అలుగుతూ ఉంటారు కదా. మాకు ఎప్పుడు వాదన అయినా ఆమె అలుగుతుంది. She sulks whenever we have an argument. Sulk అంటే అలగడం. She sulks whenever we have an argument. ఒక్కోసారి దగ్గు ఆగకుండా ఎక్కువ రోజులు వస్తూనే ఉంటుంది కదా. నాకు 1 వారం పాటు నిరంతరం దగ్గు ఉంది. I have had a persistent cough for a week. I have had a persistent cough for a week. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు కదా. అతను పెళ్లి చేసుకోవడానికి తొందరపడడం లేదు. He is in no hurry to get married. He is in no hurry to get married. ఎవరైనా మనకి ఇష్టం లేని విషయాల గురించి అడుగుతూ ఉంటే దయచేసి నన్ను అడగవద్దు అని చెబుతాం కదా. Please don't ask me. Please don't ask me. అలాగే అతను నా అభ్యర్థన మేరకు చేశాడు అని ఇలా చెప్పాలి.
He did it on my request. He did it on my request. ఎవరి మీదనైనా కోపంగా ఉంటే వాళ్ళతో ఎవరు మాట్లాడరు కదా. నీతో ఎవరు మాట్లాడరు. No one will talk to you. No one will talk to you. ఎవరైనా చాలా కోపంగా ఉంటే కోపంతో రగిలిపోతున్నారని చెబుతాం కదా. ఆమె కోపంతో రగిలిపోతోంది. She is fuming with anger. She is fuming with anger. ఎవరైనా ఎందుకు వస్తున్నారో తెలియకపోతే అతను ఎందుకు వస్తాడు అని అడుగుతాం కదా. Why will he come? Why will he come? ఈ రోజుల్లో చాలామంది డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటున్నారు కదా. ప్రజలు డబ్బు సంపాదనపై మోజుపడుతున్నారు. People are obsessed with earning money. People are obsessed with earning money. ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు ఆ విషయం స్నేహితులతో చెప్తాం కదా. నేను ఈరోజు ఒక ఆసక్తికరమైన సినిమా చూశాను. I watched an interesting movie today. I watched an interesting movie today. అలాగే నేను నీకు ఏమీ తీసుకురాలేదు అని ఇలా చెప్పాలి. I did not bring you anything. I did not bring you anything. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఒక్కోసారి ఆలోచించి చెబుతానని అంటాం కదా. ఆలోచించి నీకు చెబుతాను. I will tell you after thinking. I will tell you after thinking. ఎవరినైనా ఒక విషయం గురించి ఒప్పించడానికి ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. ఆమెను ఒప్పించడానికి ఏదో ఒక మార్గం తప్పక ఉంటుంది. There must be some way to convince her. There must be some way to convince her. ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న తర్వాత ఇంట్లో చెబుతాం కదా. సినిమాకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. I decided to go to the movie. I decided to go to the movie. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఎవరికైనా చాలా సంతోషం కలుగుతుంది కదా. అతను తన ప్రమోషన్తో ఆనందంలో మునిగిపోయాడు. He is overjoyed by his promotion. He is overjoyed by his promotion. ఏదైనా పని పూర్తి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్న తర్వాత అది పని చేయకపోతే మన ప్రణాళిక పాడైంది అంటాం కదా. Our plan got ruined. Our plan got ruined. మనకి చాలా ఇష్టమైన వాళ్ళతో నువ్వు నా సోదరుడి లాంటి వాడివి అంటాం కదా. You are like my brother. You are like my brother. వర్షం కురిసినప్పుడు రోడ్డు మీద కుంటల్లో నీళ్లు నిలుస్తాయి కదా. రోడ్డుపై ఎక్కడ చూసినా నీటి కుంటలు ఉన్నాయి. There are puddles everywhere on the road. There are puddles everywhere on the road. అలాగే ఆయన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు అని ఇలా చెప్పాలి. He is in a responsible post. He is in a responsible post. ఏదైనా వస్తువు జాగ్రత్త చేసిన తర్వాత ఆ విషయం చెబుతాం కదా. నీ సంచిలో పెట్టాను. I put it in our bag. I put it in our bag. కరెంటు ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు కదా. కరెంటు ఎప్పుడైనా పోవచ్చు. The power could go out any time. The power could go out any time. ఎవరైనా తప్పు చేసి క్షమాపణ చెప్పకుండా మన మీద అరుస్తూ ఉంటే క్షమాపణ చెప్పాల్సింది పోయి నువ్వు నా మీద అరుస్తున్నావు అంటాం కదా. Rather than saying sorry, you are shouting at me. Rather than saying sorry, you are shouting at me. ఎవరైనా సమయం మించిపోయిన తర్వాత కూడా నిద్రపోకపోతే మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాం కదా. Haven't you slept yet? Haven't you slept yet? ఎవరైనా కొత్త వ్యక్తి మనతో ఉన్నప్పుడు అతను నీకు ఏమవుతాడు అని అడుగుతారు కదా. Who is he to you? Who is he to you? కొందరికి నిద్రపోయే ముందు మంచి పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది కదా. నాకు పడుకునే ముందు చదవడం అలవాటు. I am used to reading before bed. I am used to reading before bed. అలాగే నీకు మినహాయింపు లేదు అని ఇలా చెప్పాలి. You have no exception.
యూ హ్యావ్ నో ఎక్సెప్షన్. మన పరిచయస్తులను చూసి ఎవరైనా స్నేహితులని పొరబడితే మేము స్నేహితులం కాదు, కేవలం పరిచయస్తులం అని చెబుతాం కదా. వీఆర్ నాట్ ఫ్రెండ్స్, వీఆర్ జస్ట్ అక్వైంటెన్సెస్. వీఆర్ నాట్ ఫ్రెండ్స్, వీఆర్ జస్ట్ అక్వైంటెన్సెస్. పండు సరిగ్గా పండకపోతే ఈ పండు పండలేదు అని చెబుతాం కదా. దిస్ ఫ్రూట్ ఈజ్ అన్రైప్. దిస్ ఫ్రూట్ ఈజ్ అన్రైప్. దేనికైనా కారణం తెలియకపోతే ఎందుకో నాకు తెలియదు అంటాం కదా. ఐ డోంట్ నో వై. ఐ డోంట్ నో వై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.